అరే కార్తీక్ రారా మామ వెళ్ళిపోతుంది త్వరగా. ఉండండి రా, నేనే వస్తున్నాను. మురళి ఏది కనిపించదే? కాస్త వెయిట్ చేయరా, వస్తా చూడు. చూడరా మామ, అరేబియా గుర్రంలా వస్తుంది. అవునరా బామర్ది, ఒక్కసారి ఎక్కి స్వారీ చేయాలనిపిస్తుందిరా. రేయ్, ఇక షో అయిపోయింది, బయలుదేరండి. సరే బయలుదేరతారా? జెనిఫర్కి తెలియకుండా నేను తను ఇష్టపడడం మొదలుపెట్టాను. అలాగేనండి, అలాగే. ఎంత పొగరగా వెళ్తుందో చూసావా? ఈ ఏరియాలోనే పెద్ద అందగెత్తనని ఫోజు. ఏం మిడిసి పడుతుందో చూడు. స్వామి చెప్పినట్టు ఏమీ లేనాకు ఎగిరెగిరి పడుతుందంటారు కదా, అలా ఉంది. ఏమిటయ్యా దాన్నే చూస్తున్నావు? ఎంత అయిందో చెప్పు. నీ మొహం చూడమంటావు? మీరు అడిగిన డబ్బు తీసుకొచ్చారు జెనిఫర్. సరిగ్గా ఉందో లేదో లెక్క పెట్టుకోండి, తీసుకోండి. ఎంత డబ్బిస్తే మాత్రం రోజుకి ఇంతమందా? మన వల్ల కాదులే తల్లి. నిజమే. ఇది ఊహ మాత్రమే, కానీ నాకు ఇది నచ్చింది. మీకు వద్దు, చాలు. నీ మీదొట్టు కార్తీక్, నాకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఏమైంది వీళ్ళకి? అదేమా నాకు కూడా అర్థం కావడం లేదు. నీ కొడుకు అబద్ధం చెప్పడం మాత్రం బాగా నేర్చుకున్నాడు. బుక్ అయిపోయానే. రే, జెన్నిఫర్ చాక్లెట్ ఇచ్చిందో. నిజంగా జెనిఫర్ ఇచ్చిందారా? అవునరా. అయితే ఓకే. ఇది నాకు. ఇదిగోరా, తీసుకో. నాకురా. మావా, నీకు యోగమే లేదురా. ఈ చాక్లెట్ రాబర్ పెట్టుకొని నాకోరా. చూడకు, చెప్తాను రా. క్రికెట్ ఆడడానికి లేట్ అవుతుందని చెప్పి ఇంట్లో నుంచి తొందరగా బయలుదేరి వస్తున్నానా. సరే, వచ్చే దారిలో మురళి అని ఓ అందమైన పిలుపు వినిపించింది. ఎవరా అని తిరిగి చూస్తే మన జేనియా. అవును, తను ఇంటి ముందు నుంచోనుందిరా. ఏంటని అడిగా. చాక్లెట్ తెచ్చిస్తావా అని అడిగింది. నెక్స్ట్ సెకండ్ 4 చాక్లెట్ తీసుకొని తన ముందు నుంచున్నా. చాక్లెట్స్ తీసుకొని థ్యాంక్స్ చెప్పిన తను నాకు చాక్లెట్ ఇచ్చింది. తర్వాత చాక్లెట్ మాత్రమేనా అని నేను అడిగాను. దానికి ఏముంది, మరి ఏం కావాలి అని తను అడిగింది. ఏం కావాలో డైరెక్ట్ గా అడగలేకపోయినరా. నాకేం చెయ్యాలో తోచలేదురా. అలాగంట పెట్టరా. అలాగే మైండ్ బ్లాక్ అయిపోయిందిరా. నువ్వేస్ట్ రా బామర్ది. నువ్వే కావాలంటూ గట్టిగా కౌగులించుకుని ముద్దెవ్వకపోయావా? నీకు ఆ తాటే రాలేదా? అరే మావా, ఒక్క దెబ్బకి 2 పెట్టలు. ఎలాగరా? ఒక్క చేతిలో చాక్లెట్, ఈ బొగ్గ మీద జెన్నీ పెట్టిన కిస్. భలే వాసనగా ఉందిరా. రే, తను నిజంగా కిస్ చేసిందా? రే, చచ్చి స్వర్గాన్ని ఉన్న మా నాయనమ్మ మీద ఒట్టురా.
రే ఎక్కడికి వెళ్తున్నావు? కంప్యూటర్ క్లాస్కి. పోరా అప్పు, చదివి ఏం పీకుతావురా? నేను ఉడుక్కోవాలని అలా చెప్పాడని అప్పుడు నాకు తెలియలేదు. రే ఇడేదో రాసుకొచ్చాడ్రా. రే బామర్ది, ఏంట్రా మావా? కిస్సు కిస్సుని ఊరికి కూతలు కోసావు కదూ, నమ్మేశావా? నిజం కాదా? కొత్త చాక్లెట్ ఎలా తినేది? అలా జరుగుద్దని ఓ చిన్న ఫీలింగ్ రా. ఉందిలేరా. స్టూడెంట్స్, ఈ రోజు మనం బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి తెలుసుకుందాం. ఈ చాక్లెట్ రబ్బర్ పెట్టుకొని నాకు కోరా. ఒక CPU ఇంకా కీబోర్డ్ కూడా అవసరం ఉంటుంది. నేను కొంచెం లక్కీ ఫెలోనే అని చెప్పొచ్చు. కంప్యూటర్ లో చేసే ప్రతి ప్రోగ్రామ్ దీనిలోనే స్టోర్ అవుతుంది. ఒక మనిషికి బ్రెయిన్ ఎలాంటిదో కంప్యూటర్ కి CPU అలాంటిది. మనం తయారు చేసే ప్రతి ప్రోగ్రామ్ కూడా కీబోర్డ్ లో స్టోర్ అవుతుంది. వాట్ ఆర్ ద బైనరీ డిజిట్స్? బైనరీ డిజిట్స్ కడుపులో తిప్పుతుంది టీచర్, బాగా నొప్పిగా ఉంది. శివ, టీచర్. కార్తిక్ ని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళు. అయ్యో వద్దు టీచర్, నా వల్ల వాడు చదువు పాడవుతుంది. ఇంటికి వెళ్ళి పొట్టకి వంట అవుతాం రాస్తే సరిపోతుంది. ఓకే, యు కెన్ గో. ఎటువంటి అబద్ధాలు చెప్పి తను చూడడానికి వెళ్ళిపోయేవాడిని. కార్తిక్ ఇట్రా. నేనా? మ్మ్. ఒక చాక్లెట్ కావాలి కార్తిక్, కొనుక్కొస్తావా ప్లీజ్? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నా దగ్గర స్టాకే ఉంది. సారీ. నచ్చిందా? మురళికి బొగ్గు మీద పెట్టావు, నాకు మాత్రం చేతి మీద. సరే పెట్టు, త్వరగా పెట్టు. కంప్యూటర్ క్లాస్ వెళ్ళరా అంటే నటుడు నిలబడి చేసే పిచ్చి వేషాలు ఏంట్రా? నువ్వు ఒక్కడమే కావాలి. నీకెంత చెప్పినా గుర్తురాదా? నువ్వు ఎప్పుడు మాట్లాడతావు? నీకెప్పుడు బుద్ధి వస్తుంది? రేయ్, ఆగరా, ఎక్కడికి? అనుమానంగా నిలబడితే వదిలేస్తాను అనుకున్నావా? రా. తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేసి ఆఫీసులో లోన్ తీసుకుని వీడిని చదివిస్తుంటే వీడేమో నటుడు నిలబడి కోతిలాగా పిచ్చి వేషాలు వేస్తాడు. అయ్యో గాడిద, అద్దె గాడిద. ఆగండి. రేయ్, ఏమిటిది? రా, ఇట్రా. రా. మీరు వాడి మీద చేయి చేసుకోకండి. రారా. నా మాట వినండి. ఏమిటి? రేయ్, అయ్యో, ఆగండి. నువ్వనే చెప్పావయ్యా, నాన్న కొడుతున్నాడు. అరే అరే అరే, ఏంట్రా బావా కొడుకుతో ఫుట్బాల్ ఆడుకుంటున్నావు? నువ్వు ఉండరా. ఈ రోజు వాడు తోలు తీయకుండా వదిలిపెట్టను. వాడు ఏం చేశాడో తెలుసా? నడి రోడ్లో నిలబడి అమ్ 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 అంటూ సొంగగా అరుస్తున్నాడు. సరే, ఈ వయసులో ఇంతకన్నా ఎక్కువ అల్లరి చేశాంగా. ఈ వయసులో అల్లరి చేయకుండా ఉండడమే తప్పురా. దీనికెందుకు ఎంత టెన్షను? ఇంతకీ బీపీ మాత్రం వేసుకున్నావా? ఏంటి? బీపీ మాత్రం వేసుకున్నావా? లేదు. వెళ్ళమ్మా, వెళ్ళి బీపీ మాత్రం ఇవ్వు, వేసుకుంటాడు. వెళ్ళరా. రండి. ఏయ్, వాడు కదే. నా మావయ్య ఎప్పుడు నాకే సపోర్ట్ చేస్తాడు. రేయ్, నిన్ను కన్నందుకు బీపీ కదరా, హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్. అలాగే నేను చూసుకుంటాను. వీళ్ళు అడ్డగాడిదలో పెరిగాడు.